ఉమామహేశ్వరం కమాన్ ఇది కనిపించేది మనకు ఉమామహేశ్వరము. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ వస్తుంది. మనకు కనిపించే కొండలు మొత్తం శ్రీశైలం కొండలు. కింద హనుమంతుని గుడి ఉంది చిన్నగా, ఇంకా పక్కన కూడా ఇంకా పెద్ద గుళ్ళు ఉన్నవి. పంచలింగేశ్వర స్వామి దేవాలయం, భోగ మల్లేశ్వరుడు ఇక్కడ కొత్తగా కట్టిన గుడి. ఇప్పుడే నిర్మాణం జరుగుతుంది, ఇంకా పనులు నడుస్తున్నాయి. గుడి అయితే ఓపెన్ కాలే, కలర్లు అంతా తెచ్చిపెట్టిండ్రు కానీ ఏం చేయలేరు. ఇక్కడ పాదరక్షలు, ఇక్కడ లడ్డు ప్రసాదం కౌంటర్లు. ఉన్నట్లుంటాయి ఇవన్నీ. ఇట్లా ఇది మెట్ల దారి. మన కింద నుంచి మెట్లు ఎక్కి వస్తానంటే ఇట్లనే రావాలి పైకి. చూస్తే బాగుంది. ఎలా కొన్ని కింద మొత్తం డౌన్కు. ఇక్కడ నిత్య అన్నదానం ఉంటుంది, ప్రతిరోజు అన్నదానం పెడతారు. ఇది అన్నదానం చాలా. లడ్డులు, ప్రసాదాలు, పులిహోరలు ఇక్కడ తయారు చేస్తున్నారు. వేడి వేడిగా ఉంది. పాడుకుపోయి చెట్లుగా మలిచినాయి. ఇక్కడ నాగు దేవతలు 1, 2 కాదు, కొన్ని వందల పోతులు ఉన్నాయి. వీటిని ఏమోనన్నామంటే వాటి సైన్యం అంతా వస్తుంది అటాక్. శ్రీశైలం పాదయాత్ర నడుచుకుంటూ పోయే వాళ్ళు ఈ దారి నుండినే పోతారు శ్రీశైలానికి. ఇక్కడ నుంచే ముందలుంటాయి మెట్లు, పైకి ఆ మెట్లు ఎక్కి అట్లా అడవిలో గుండా వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి శ్రీశైలానికి సొరంగ మార్గం దారి ఉంది. ఇక చూపిస్తాను ఆడి వరకు, ఎంతవరకు వస్తే అంతవరకు. మొత్తం కొండ కింది సర్కిల్ సొరంగ మార్గం. ఇక్కడ నుంచి ఇక్కడ బోర్డు కూడా రాసి ఉంది. శ్రీశైలంకు దారి. లోపలంతా చీకటిగా ఉంది, లోపలికి పోయి మలుపులు ఉంది. స్ట్రైట్ ఒకటే లేదు, చీకటిగా ఉంది కానీ మొత్తం కొండ పైన రాళ్ళు పెట్టారు. ఇట్లా ముక్కుగాడు ఉన్నోళ్ళు రాయిమిన రాయి. అబ్బో లోపల లేదు, గబ్బిలాలు ఉన్నాయి. కొంచెం పోవడానికి ట్రై చేసినాం కొంచెం దూరం, కానీ గబ్బిలాలు ఉన్నాయి లోపల. అంత పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి లోపలికి వెళ్ళి, అందుకే మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం. ఇలాంటి మార్గంలో వెళ్ళాలంటే భక్తి చాలా ఉండాలి, ధైర్యం సరిపోదు, భక్తి ఉంటేనే సరిపోతుంది. పాములు, పక్షులు చాలా లోపల ఎదురైతుంటాయి. అవి భక్తి మార్గం ఉన్న వాళ్ళకు అవి ఏం చేయవి, వేరే వాళ్ళకైతే చాలా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇలాంటి సాహసాలు చేయడానికి ప్రాణాలకు తెగించే అడ్డమే అవుతుంది ఒకళ్ళు చేయాలనుకుంటే. ఈ గుహ బయట నుంచి చూస్తుంది, దూరం నుంచి ఇట్లా ఉంది. పైన రాళ్ళు మన మీద పడుతున్నట్లు ఉంటే అసలు పూర ఇట్లా స్ట్రైట్గా ఉంది కొండ మొత్తం. ఇక్కడ పాపనాశనం, నీళ్ళు పైనుంచి వస్తుంటాయి. ఆ నీళ్ళు పైనుంచి వస్తాయి, కొండ పైనుంచి. శ్రీశైలం పాదయాత్రకు వెళ్ళాల్సింది ఇక్కడ నుంచి వెళ్తారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఓపెన్ చేస్తారు. పాదయాత్ర భక్తులు వస్తుందంటే శివస్వాములు వస్తారు. శ్రీశైలానికి వెళ్ళడానికి మెట్ల మార్గం, ఇక్కడ నుంచి మెట్ల మార్గం పైనకి వెళ్ళాక అడవిలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదే చూపిస్తా, కొంచెం ఎంత దూరం అయితే అంత దూరం వరకు చూపిస్తాం. గుళ్ళు కుప్పలు కూలుతున్నట్లుగానే స్ట్రీట్ మొత్తం.
ఇక్కడ ఏదో రాసిండ్రు. బండలు చూడు ఎట్లా ఉన్నాయి. స్లాప్ కదా, ముందలికేస్తే ఎట్లుంటో అట్లున్నాయి, పెద్ద పెద్ద ఉన్నాయి ముందలికి. లేదు గాడి వరకు పోతా. మనకు కనిపిస్తుంది కదా, అక్కడ కనిపించే ఉమామహేశ్వరం ఇప్పుడు ఇందాక చూపించిన కదా, అది ఆ కొండ కింది భాగంలో గుడి. ఓ ఇంకా చాలా వరకు మస్తు మెట్లు వేసిండ్రు. ఇట్లా మామూలు టైంలో పోకుండా కట్టలు కట్టేసిండ్రు. ఇంక ఇప్పుడు ఓపెన్ చేస్తారు ఇవంతా. పైకి ఎవరో పైన అడవుల పులులు జంతువులు ఉంటాయని చెప్పి ఇంకా పోకూడదు, పోనీకి లేదు, ఎవరు లేరు, మనుషులు ఎవరు లేరు. సైకిల్ ఇంకా ముందలారుకున్నా కానీ ఇంకా వెనక్కి వచ్చేస్తాం. ఇక్కడ బాట బంద్ చేస్తారు, మనుషులు ఎవరు నడవకుండా ఉంటే జంతువులు వచ్చి అడవి అంటే చెట్ల కింద బాటకు అడ్డంగా పడుకుంటావని చెప్పేసి ఎవరిని పోనీయరు, పోకూడదు కూడా. ఒకసారి పోదని చెప్తే దాని వెనక ఏదో అర్థం ఉంటుంది. ఎవరైనా సాహసం చేసి పోతుందంటే ఆ జంతువులకు బలి అవ్వాల్సిందే ఉంటుంది, అందుకే పోకూడదు. కానీ శివరాత్రి సమయంలో భక్తులు వస్తుంటారు కాబట్టి చాలా మంది ఒకరికొకరు తోడుంటారు, అట్లా పోవచ్చు. పైనుంచి కొండల పైకి ఎక్కి చూస్తుంటే బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది, అంతా చాలా పచ్చగా ఉండి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ నల్లగా పాకలాగా కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి నీళ్ళు సన్న దార వస్తుంటది. వానాకాలమే కాదు ఎండాకాలం కూడా వస్తూనే ఉంటాయి నీళ్ళు, అట్లా జాలుగా వస్తుంటాయి సన్నగా. అవి ఎక్కడి నుంచి వస్తున్నా కూడా తెలియదు ఎవరికి, కానీ ఇప్పటికి వస్తున్నాయి. ఎక్కడైనా చెట్లకు దేవాలయాల దగ్గర ఇట్లా చెట్లకు ముడుపులు కడతారు, అసలు కట్టొద్దు. అట్లా కట్టడం వల్ల చెట్టుకి ఇబ్బంది. మనం పుణ్యం కోరి వస్తాం కానీ పాపం కోరి ఎందుకు, మళ్ళీ దాన్ని ఇప్పడానికి చాలా మంది కావాలి. చూడ అక్కవాసం వాళ్ళు ఎంత తిప్పలు ఆడుతున్నారు. ఇక్కడ పాపనాశనము, పోవడానికి ఒక దారి, రావడానికి ఒక దారి. ఏ దారిలో అయితే పైకి ఎక్కుతాం మళ్ళీ ఆ దారిలోనే పైకి వెనకకి రాకూడదు. వచ్చేది ఒకటి ఉండాలి, పోయేది ఒకటి ఉండాలి, వేరు. రాయి బండకే అతుకొని చెట్టు ఎట్లా పోల్చింది. భూమి లేనేది ఇక్కడ, మొత్తం బండనే ఉంది, బండకి అతుకొని ఉంది. పెద్ద చెట్టు, మర్రి చెట్టు. వీటిలో కట్టేస్తే ఆ చెట్టుకు మొత్తం బరువు. ఎవరు చేస్తారు ఇవన్నీ? మళ్ళీ పెద్ద పార్వతీదేవి శివుని కోసం ఇక్కడే తపస్సు చేసిందని అంటారు, అందుకే పార్వతీదేవికి ఉన్న ఉమా అనే పేరు ఉమామహేశ్వరం అని వచ్చింది. మొత్తానికి పైకి వచ్చేసిన మనం పాప వినాశనం నీళ్ళు వచ్చే దగ్గరికి. జలధార ఎప్పుడు వస్తూనే ఉంటుందా, జలధార చూద్దాము. ఇగో ఇక్కడ ఎప్పుడు నీళ్ళు కంప్లీట్గా అయిపోవు, నీళ్ళు ఎప్పుడు ఉంటాయి ఇట్లనే. మనకు నీళ్ళు కనిపిస్తే ఆట ఉంటాయి. ఎండాకాలం వానాకాలం ఎప్పటికి వస్తూనే ఉంటాయి నీళ్ళు. ఆ నీళ్ళు తీసుకొని కాళ్ళు కడుక్కొని శివలింగానికి పోయాలి. మన శివలింగాలు డిఫరెన్స్ ఉంటాయి, ఒక్కొక్కటి పాప వినాశనం లింగం. ఇదైతే పాప వినాశనం లింగం. ఇక్కడ అమ్మవారు గంగమ్మవారు లోపలికి వెళ్ళి వస్తున్నాయి నీళ్ళు. ఇవి వచ్చేటువంటి నీళ్ళే. ఇవి లోపల నుంచి కిందికి వెళ్ళి వస్తున్నాయి, గుండెల సర్కిల్కి వెళ్ళి. ఎండాకాలం వస్తే వానాకాలం ఎప్పటికి వస్తుంటే ఫుల్గా ఇక్కడ. ఎవరి నమ్మకం వాళ్ళది, కానీ కంపల్సరీ నీళ్ళు దైవం ఉందని చెప్పడానికి ఇంకా ఏం కావాలి ఇంతకు మించి. దాదాపు కొన్ని 100 ఎత్తులో ఉన్నాం మనము. ఈ పైన కూడా నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు ఎంత క్లీన్గా ఉన్నాయి. మనం బయట ఫిల్టర్ వాటర్ కూడా ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి నీళ్ళు. ఇవి కొండల మధ్య లెక్కలు వచ్చినాయి కాబట్టి ఇవి ఆయుర్వేద వాటర్ కూడా అని చెప్పుకోవచ్చు. తాగితే మంచిది కూడా. పాపనాశనం అక్కడ ఓం నమః శివాయ, సత్యం శివం సుందరం రాసిండ్రు.
ఇది మనకు గుండె ఎట్లుంటుందంటే పైనకి ఇక మన టాప్లో ఉన్నట్లుంటుంది. ఇట్లా బయట మన లోపలికి ఉన్నాము. మస్తు డేంజర్ కూడా అనిపిస్తుంది చూస్తే, కానీ భయపడుకుంటే అట్లుంటుంది. ఒక చోటే కాదు, ఎన్నో చోట్ల ఇట్లా ప్రత్యక్ష దైవము వస్తూనే ఉంటుంది, మనకు దర్శనం ఇస్తూనే ఉంటుంది. కానీ మన వాళ్ళు నమ్ముకోరు, ఈ దైవం ఉందా లేదా అని ఎన్నో డౌట్లు ఉంటాయి, లేనిపోయిన డౌట్లు ఉంటాయి. విదేశీ మతాల వాళ్ళని చూసుకొని వాళ్ళు ఏదో చెప్తే ఆ మాటలు నమ్మి అక్కడికి వెళ్ళిపోతారు. కానీ మన దగ్గర వాళ్ళు దైవం కోసం వెతుక్కుంటారు, కానీ మన దగ్గరనే దైవం ఉంది. ఇంకా ఇట్లాంటివి ఎన్నో వింతలు ఎన్నో ఉంటాయి మనకు ఇప్పటికీ దర్శనం ఇచ్చేది. శ్రీశైలంలో అయితే కొండ కింద నుంచి పైకి ఎక్కుతుంటాయి నీళ్ళు, అవి భూగర్భం లోపల నుంచి. బండలు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కొండ కింద నుంచే ఎంతోమంది మహర్షులు తపస్సు చేసుకునే వాళ్ళు. సరిగ్గా చూడండి, వర్షం పడ కూడా మనం తడవకుండా ఉంటుంది లోపలికి వెళ్తే. దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకొక దారిలో రావాలి. రెండో పైన నీళ్ళు చూడండి, ఎట్లా పాకర వచ్చేసింది, పచ్చగా కారుతున్నాయి, పైనుంచి వస్తూనే ఉన్నాయి జలధార. ఇక్కడ హిమాలయాలో ఉన్నట్టుగానే ఉంది సేమ్. చూడండి పచ్చగా శివుడు ఎవరో తీసుకొచ్చి పెట్టిండ్రు ఇక్కడ. హిమాలయాల శివుడు ఎట్లా కూర్చొని ఉంటాడో సేమ్ అట్లనే మొత్తము. ఎప్పుడు నీళ్ళు పడుతూనే ఉంటాయి, ఈ మీన పైనుంచి జలధార పడుతూనే ఉంది, ఇప్పటికి పడుతుంది, సన్న దారాలు పడుతున్నాయి. వందల సంవత్సరాల కింద ఈ సొరంగ మార్గాన్ని డైరెక్ట్ స్ట్రేట్గా శ్రీశైలం వరకు పోయేటట్లు. అప్పుడు ఇప్పుడంటే బ్రిడ్జ్ వచ్చింది, బ్రిడ్జిని దాటి వెళ్ళిపోతారు. కానీ ఒకప్పుడు నది గుండానే నది కిందికి వెళ్ళి సొరంగం అవతలికి. ఈ సొరంగ మార్గంలో వెళ్తారంటే నది ఏం తగలదు, డైరెక్ట్ శివాలయం శ్రీశైలం గుడి దగ్గర వెళ్తాము. ఇక్కడ ఒక చోట ఇక్కడ శివలింగం పెట్టిన ఒక పైన ఎంత మంచిగా ఉంది, పైన నీళ్ళు పడతా ఉన్నాయి. చూడండి శివలింగం నేను ఎప్పటికి పడతా, బాహుబలి సినిమాలు ఆడట్లు పడుతూనే ఉంటాయి. ఇంకా ఎప్పుడు రాత్రి బౌలు సంవత్సరం మొత్తం పడుతూనే ఉంటాయి, ఎప్పుడు ఇంకా బంద్ అయ్యేదే ఉండదు. వానాకాలం అయితే ఇంకొంచెం ఎక్కువ, ఎండాకాలం అయితే కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా సాయిబాబాని తీసుకొచ్చి పెట్టినరు. కనిపిస్తుంది కదా వీడియోలో, కనిపిస్తుంది నీళ్ళు పడుతున్నట్లు. చూడండి పైనకెళ్ళి కూడా కారుతున్నాయి. ఈ కొండ పైన ఇంత వందల ఫీట్ల ఎత్తు నుంచి కూడా ఇంకా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నా కూడా తెలియదు. మళ్ళీ పూర్తి పైన పోతే కనిపించే నీళ్ళే లేకుంటాయి. ఎంతోమంది ఋషులు మహర్షులు వాళ్ళ యొక్క తపశక్తి ద్వారా ఇలా నీళ్ళు వచ్చేటట్టు చేసిపోయిండ్రు వాళ్ళు పోయేటప్పుడు. ఎప్పటికీ నీళ్ళు వస్తే వచ్చేటట్లుగా. కొంచెం కొండ కూడా శిఖరం మీద దర్యాంశలో మన పైన ఉంది. దేవాలయం అంటేనే కోతులు ఉంటేనే దేవాలయానికి అందాము మంచిగా. ఎలా ఉందో ఒకసారి మొత్తం చూపిస్తా, స్టెప్ బై స్టెప్. పైకి వచ్చే కొద్ది వల్ల దూరం వచ్చేస్తుంది. మన మీనికి మన ఇప్పుడు ఆ గుండ్ల కింద ఉన్నాము, ఏదైనా వర్షం వచ్చినా ఇలా జారి పడితే మీననే. ఇక్కడ స్వామివారి పాదాలు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ నమస్కారం పెట్టుకొని పోతారు. ఇక్కడ రాసి పెట్టింది స్వామివారి పాదాలని. ఫ్యామిలీ తోటి మొత్తం మంచిగా పేర్లు ఇలా చూసుకుంటూ సంభాషణ పెట్టుకున్నాయి నీట్గా, ఏ టెన్షన్ లేకుండా. వాడి తినడానికి ఫుడ్ ఉంది, దానికి దేవాలయం ఉంది. ఇక్కడ కూడా సొరంగం ఉంది, పైకి ఎక్కడానికి తెలియదు కానీ సొరంగం అయితే ఉంది. ఋషులు మునులు ఇట్లా దూరం పైన సొరంగం దగ్గర ఒక గుహ చూసుకొని గుహలలో తపస్సు చేసుకునే వాళ్ళు. ఇక్కడ కూడా ఉన్నాయి, చాలా గుహలు ఉన్నాయి. ఇక్కడ ఎందరో మనం మునులు మహర్షులు తపస్సు చేసుకున్న ప్రాంతం ఇదంతా. ఇక్కడ ఏమేమి మూలికలు ఉన్నవి? ఇక్కడ బీపీకి ఉంది, బీపీకి ఉంది, షుగర్కి ఉంది, కిడ్నీ స్టోన్కి ఉంది, పైల్స్కి ఉంది, ఎల్లర్జీకి ఉంది, దగ్గు దమ్ముకు ఉంది, మన నెత్తి నొప్పికి ఉంది, పండ్ల నొప్పికి ఉంది. ఇవన్నీ ఎడికలు తీసుకోవాలి మీరు? అన్ని నల్లమల్ల అడవిలోనే తెస్తా స్వామి. నల్లమల్ల అడవి నుంచి తెస్తా. ఇక్కడ చేసి ఇక్కడి నుంచి చేసి ఇక్కడనే చేస్తాను నేను. కిడ్నీ స్టోన్కి, మన పైల్స్కు తిరిగేలేదు, పొట్ట కరగడం, కాలు తీపులకు, మన
మన ఏమన్నా మానం పుండ్లకు నెత్తి నొప్పికి పళ్ళు ఊగిన పళ్ళు కూడా గట్టిగా అవుతుంది. నాగముష్టి బిళ్ళలు ఏమంటే బీపీ షుగర్కి ఈ బిళ్ళలు ఇంతే నీళ్ళలో పెట్టుకోవాలి. ఓలి మునిమాపు పెట్టుకోవాలి. పొద్దున్న ఓలి నీళ్ళే తాగాలి. కాకపోతే పొట్ట కూడా కరిగిపోవచ్చు. సర్వవారణి రోగని ఇది. ఏం పేరు? నాగముష్టి బిళ్ళలు. మంచి పని చేస్తారు స్వామి. కొంచెమే తాగాలి నీళ్ళు. కొంచెమే, ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. 6 కూడా ఇస్తా స్వామి. 6 ఎల్లర్జీకి, గజ్జి, నవ్వ, మన కాళ్ళది ఆనెలు, మొట్టెలు, మంగు అన్నిటికీ ఇస్తా సార్. అన్నిటికీ ఉంటాయి. మన మొక్కల నొప్పులు కూడా ఇస్తా సార్. ఓకే. ఇక్కడ వచ్చే భక్తులందరికీ అన్నప్రసాదం తయారవుతుంది. ఇక్కడనే ప్రసాదం, లడ్డు అన్ని తయారు చేస్తుంటారు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి దారి ఉంది, కానీ కొంచెం శిథిలం అయిపోయింది బాగా. కానీ ఋషులు, మహర్షులు అట్లా పైకి వెళ్ళి పైన తపస్సు చేసుకునే వాళ్ళు, ఎవరైనా మనసులో డిస్టర్బ్ అయి ఉండకుండా. ఇగో ఈ పిల్లర్లో ఇట్లా పర్యలు వచ్చినవి. కానీ ఈ గుడి పైననే కొండ మొత్తం బరువు ఉంది, చాలా బరువు ఉంది. కానీ గుడి ఇలా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఋషులు, మహర్షులు నిర్ణయం చేసినారు. అందువల్లనే గుడి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. అన్ని వందల సంవత్సరాల కింద నుంచి అయినా సరే. ఇక్కడ వీరభద్రుడు, లైట్ లేదు కానీ స్వామి కొంచెం ఎండ పొలుపు వెలుతురులో కనిపిస్తున్నాడు. లాక్కుంది గుడి. ధ్వజస్తంభం, మహేశ్వరుని ధ్వజస్తంభం. ఇక్కడ ధ్వజస్తంభం నుంచి ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఓం నమ శివాయ. చేసుకొని బయటకు వచ్చేసినాం. దర్శనానికి టికెట్ ఉంటుంది 10 రూపాయలు మామూలు దర్శనం, స్పర్శ దర్శనానికి 30 రూపాయలు ఉంటుంది. కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాక మహాగణపతి ఉంటాడు, ఉమాదేవి ఉంటుంది. ఇంకా వచ్చినప్పుడు ఎవరైనా దర్శనం లోపలికి కెమెరా అలా లేకుండా కానీ లోపలికి కెమెరా తీసుకపోలేదు. ఇగో ఇక్కడ మేము లడ్డు తీసుకున్నాము. మా చేతులకి వెళ్ళి లడ్డు గుంజుకొని పోయింది కోతులు. కానీ చేతులు ఏమైనా పట్టుకుంటుంటే మీన అటాక్ చేసి మరీ గుంజుకుంటావి. కానీ కరుస్తావి, కరిసి మరీ గుంజుకొని పోతాయి. వాటికి ఫుడ్ కనిపించిందంటే అందరూ చేతుల కట్టెలు పట్టుకొని తిరుగుతుంటారు, చిన్న కట్టె పట్టుకొని. ఇంకా అయిపోయింది, దర్శనం చేసుకొని వచ్చేసినాము. ఇంకా వస్తున్నారు ఇప్పుడిప్పుడే. మేము పొద్దున పూట వచ్చినా ఎవరు లేకున్నారు. కట్టెలు పట్టుకొని తిరుగుతుంటారు. ఇట్లా కట్టెలుగా లేకపోతుందంటే ఏమైనా చేతుల ఫుడ్ కనిపిస్తే ఇంకా ఫుడ్కి అటాక్ చేస్తావి. ఇంకా అయిపోయింది ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో అక్కడ ఏమేమి ఉందో దేవాలయాలని చూపిస్తాం.